కృష్ణాష్టమి స్పెషల్ లడ్డు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కృష్ణాష్టమి వస్తుంది కదా, కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో ఇలా లడ్డు చేయడం ఎలా అనేది ఈ రెసిపీ నేను చూపిస్తున్నానండి. వీడియో చివరి వరకు చూసేయండి. మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే కృష్ణుడికి ఇష్టమైన ఇంకొక అటుకులతో చేసింది ఇంకొకటి ఉందండి, అది కూడా బెల్లం పాకం పెట్టి, అది కూడా చూడండి, మీకు నచ్చుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి. సో ఇది అటుకుల లడ్డు అనమాట. సో దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కాక ఇక్కడైతే నేను 1 కప్పు అటుకులు తీసుకున్నా అండి. 1 కప్పు అటుకులు తీసుకొని వాటిని ఫ్రై చేయాలన్నమాట. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వాటిని ఫ్రై చేయాలి. కలుపుతూనే ఉండండి, మనం కానీ హైలో పెట్టేస్తే అడుగు పెట్టేస్తాయి అనమాట. సో ఇలా కలుపుతున్నప్పుడు చేయితో ఒకసారి చూడండి, మనకి కరకరలాడాలన్నమాట, తెలిసిపోతుంది. సో అలా కరకరలాడిన వరకు వాటిని ఫ్రై చేస్తూ ఉండండి. సో లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని పక్కన తీసి పెట్టేయండి, చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. అదే మిగిలిన నెయ్యిలో ఇక్కడ నేను ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నానండి. సో మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. సో ఎండు కొబ్బరి అయితే వెయ్యగానే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేస్తుందండి, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. సో తర్వాత ఇది కూడా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని చల్లగా అయిన అటుకులు వేసుకొని ఇలా మనకి ఈ ఎండు కొబ్బరి ఉంది కదా, దాన్ని కూడా వేసుకోండి. 1 కప్పు అటుకులకి 1/2 కప్పు పంచదార వేసుకోండి. నేనైతే ఇక్కడ పంచదార వేసుకున్నానండి, దీని బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం తురిమి వేసుకోవాలి. ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. మీరు ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి, లేదంటే ఇలాచీ కూడా వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట. రవలా వస్తుంది. పౌడర్ చేసుకున్నాక దాంట్లోకి బ్రౌన్ కలర్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని దాన్ని ముద్దగా చేయడానికి ఇక్కడ నేను ఫస్ట్ ఒక 2 టీ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు వేసానండి. మీరు కూడా వేసుకొని ఒకేసారి వేసేయకండి, ఎందుకంటే మనకి ఎక్కువైపోతాయి అన్నమాట. కొంచెం 2 స్పూన్స్ వేసి ఇలా కలుపుతూ ఉండాలి చేయితో. తర్వాత నేను ఇలా కలిపాక మళ్ళీ కొద్దిసేపు అయ్యాక ఇంకొక 2 స్పూన్స్ వేసానండి. సో నాకు 4 స్పూన్స్ ఒకేసారి వేయకుండా ఇలా 2 స్పూన్స్ వేస్తూ కలుపుకుంటూ ఉన్నా. మీకు కావాలంటే పాలు బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చండి. నెయ్యి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట పాలు కంటే. ఇలా పాలు వేసుకొని నేనైతే ఇలా కలుపుకున్నా. ఇప్పుడైతే ఇలా గట్టిగా ఉండలు చేసుకోవచ్చు. సో ఇదైతే కృష్ణాష్టమి రోజు ప్రసాదంగా కృష్ణుడికి ఇష్టమైన అటుకుల లడ్డు పెట్టొచ్చండి. సో కృష్ణాష్టమికి మీరు ఎవరైనా ప్రసాదం చేయాలనుకుంటే ఈ లడ్డు పెట్టుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పంచదానికి బదులు బెల్లమైనా మీరు వేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఈ రెసిపీ కూడా నచ్చింది అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.